మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం స్టబాన్ బెల్లీ ఫ్యాట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దానికి ఎలాంటి యోగా ఆసనాలో యూజ్ అవుతాయి తెలుసుకున్నాం. సో ఈ రోజుల్లో చాలామంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వలన, డిప్రెషన్ వలన, స్ట్రెస్ వలన వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారనమాట. అంటే మన బాడీలో మనము మన హైట్కి ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువగా వెయిట్ ఉంటే, ఓవర్ వెయిట్ అని, ఓవర్ వెయిట్ కన్నా ఇంకా ఎక్కువగా వెయిట్ ఉంటే ఒబేసిటీ అని అంటాం అనమాట. అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 కన్నా ఎక్కువగా ఉంటే మనం ఒబేసిటీగా కన్సిడర్ చేస్తాం. సో కొంతమందికి ఏంటంటే బాడీ మొత్తం సన్నగా ఉంటుంది, బట్ బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గదనమాట. సో బెల్లీ ఫ్యాట్తో సఫర్ అవుతూ ఉంటారు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే, ఏం చేసినా సరే ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఉమెన్ ఏంటంటే పోస్ట్ డెలివరీ తర్వాత ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఎక్కువగా స్ట్రెస్తో సఫర్ అవుతూ ఉంటామో మన బాడీలో కార్టిసోల్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, మన బాడీలో ఫ్యాట్ అనేది, బెల్లీ ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఎంత డైట్ చేసినా సరే, అంటే కొంతమంది రోజు మొత్తానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ ఇలా అడాప్ట్ చేసుకొని ఒకసారి తింటూ ఉంటారు, బట్ వాళ్ళకు కూడా వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ ఉండదు. ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదనమాట. సో ఎప్పుడైతే మనం ఏం చేసినా సరే మన బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదో అలాంటి వాళ్ళకి ద బెస్ట్ థెరపీ వచ్చి యోగా. ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఓర్ ఎల్స్ ఫ్యాట్ లాస్ అవ్వట్లేదు అంటే యోగాని డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం యోగాలో 99% to 100% బ్రీత్ మీదే ఫోకస్ చేస్తాం. ప్రతి ఒక్క ఆసనాకి ఎలా బ్రీత్ తీసుకోవాలి, ఎలా బ్రీత్ వదలాలి, దీని మీదే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం బ్రీత్ మీద ఫోకస్ చేసి మనం తీసుకునే ఇన్హేల్ కానివ్వండి, ఎక్సెల్ చేస్తున్నప్పుడు మన ఎయిర్ అనేది, అంటే మనం తీసుకునే శ్వాస, గాలి అనేది ప్రతి ఒక్క ఆర్గాన్లో, సెల్లో స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్, రిచ్ ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఏమవుతుంది, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. అండ్ మనం డీప్గా స్లోగా ఇన్హేల్ చేస్తూ కంప్లీట్గా ఎక్సేల్ చేయడం వలన, ఫోకస్ చేయడం వలన, బ్రీత్ మీద ఫోకస్ చేయడం వలన మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఎనీ ఎక్సర్సైజ్ చేసినా సరే దాంట్లో తగ్గని ఫ్యాట్ లాస్ మనకి యోగాలో తగ్గుతుంది అనమాట. సో మెయిన్గా ఫ్యాటీ లివర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కంట్రోల్ కానివ్వండి, మన బాడీలో కంప్లీట్గా ఫ్యాట్ తగ్గాలి అంటే, విజిరల్ ఫ్యాట్, ప్రతి ఒక్క ఫ్యాట్ తగ్గాలి అంటే ద బెస్ట్ వచ్చి యోగా థెరపీ అని చెప్పొచ్చు. సో కొంతమందికి ఓన్లీ అబ్డామిన్ దగ్గరనే ఎందుకు ఫ్యాట్ ఉంటుంది అంటే బాడీ టైప్ని బట్టి ఉంటుంది. పియర్ షేప్ బాడీ కానివ్వండి, యాపిల్ షేప్డ్ బాడీ కానివ్వండి, 2 టైప్ బాడీ ఉంటుంది అనమాట. సో పియర్ షేప్ బాడీ అయితే కొద్దిగా వాళ్ళకి థైస్ దగ్గర అలాంటి చోట్ల ఫ్యాట్ ఉండొచ్చు. అండ్ యాపిల్ టైప్ బాడీ షేప్ అయితే మనకి అబ్డమిన్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే అబ్డమిన్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో దట్ ఈజ్ నాట్ ఎ హెల్దీ ఫ్యాట్. సో మనకి అదేమవుతుంది, డిసీజ్కి కాజ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఎక్కువగా డిప్రెషన్తో, స్ట్రెస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే, ఎంత డైట్ చేసినా సరే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ ఉండదు, ఎస్పెషల్లీ బెల్లీ పార్ట్ దగ్గర. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద స్ట్రెస్. మనం ఫస్ట్ స్ట్రెస్ని రిలీజ్ చేయాలి. స్ట్రెస్ని రిలీజ్ చేస్తేనే మనకు బెల్లీ దగ్గర ఉండే ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట. స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేయాలి, మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం, ఎలా బ్రీత్ వదులుతున్నాం అనే దాని మీద బట్టినే మనము మన బెల్లీ ఫ్యాట్ని రిడక్ట్ చేసుకోవచ్చు. అంటే స్ట్రెస్ని ఎంత కంట్రోల్ చేస్తే మనకు బెల్లీ ఫ్యాట్ అంత తగ్గుతుంది. ఆ స్ట్రెస్ తగ్గాలి అనుకుంటే యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చేసే ఆసన బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేయడానికి, అండ్ విమెన్కి అయితే యూటరస్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి, ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, అండ్ మన అబ్డమిన్ మజిల్స్ని టోన్ చేయడానికి, పెల్విక్ ఫ్లోర్ని ఇంప్రూవ్ చేయడానికి, ప్రతి ఒక్క దానికి ద బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఈ ఆసనాలో కూడా మనము జస్ట్ కంఫర్టబుల్గా మన మ్యాట్ మీద పడుకోవాలి. ఒక డీప్ స్లో అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సేల్. లిఫ్ట్ యువర్ బోత్ ఫీట్స్. మన 2 పాదాలని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసేటప్పుడు ఇన్హేల్
అండ్ మన 2 ఫీట్ని లోవర్ చేసేటప్పుడు స్లో ఎక్సలేషన్. అండ్ హ్యాండ్స్ బిసైడ్ హిప్ బిసైడ్ ఉండాలి. ఓపెన్ ఐస్ ఓపెన్లోనే ఉండాలి. అండ్ ఫోకస్ ఆన్ బ్రీత్. సో చూడ్డానికి ఈజీగా ఉండొచ్చు, మరి వెరీ టఫ్ ఉంటుంది ఇది. సో మనం స్లోగా పెడుతున్నాం కాబట్టి ప్రెజర్ అంతా అబ్డమిన్ పడుతుంది అనమాట. సో ద బెస్ట్ ఆసనం అని చెప్పచ్చు ఫ్యాట్ రిడక్షన్కి. ఇంకోసారి చూద్దాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ స్లోగా. అండ్ మీ అబ్డమిన్ని అబ్జర్వ్ చేయండి, బ్రీత్ని అబ్జర్వ్ చేయండి స్లోగా. సో పాదోత్తనాసనాన్ని అంటాం ఈ ఆసనాన్ని. ఈ ఆసన చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ప్రెజర్ అంతా అబ్డమిన్ పడుతుంది. అండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తాం కాబట్టి ఫ్యాట్ రిడక్షన్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. సో ఈ ఆసనాన్ని మనం ఏం చేయాలి, డైలీ 5 to 10 minutes, అంటే 20 to 30 కౌంట్స్ అనేది చేయాలన్నమాట. సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు 10 కౌంట్స్తో స్టార్ట్ చేయొచ్చు. బై ప్రాక్టీస్, బై ద టైం మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చేయడం వలన 100కి 100% మన అబ్డమిన్ దగ్గర ఉండే ఫ్యాట్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంచ్ లాస్ అవుతుంది. ఇంచ్ లాస్ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్. అండ్ థైస్ దగ్గర ఉండే ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుంది. అండ్ ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సఫర్ అవుతున్నారో, ఎక్కువగా లేడీస్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులేట్ చేయడానికి PCOS అండ్ PCOD లాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ద బెస్ట్ యోగా ఆసనం అని చెప్పచ్చు. సో ప్రతి ఒక్కరు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ప్రాక్టీస్ చేయొచ్చు. మెన్కి అయితే ఇది కోర్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అబ్డమిన్ మజిల్ని టోన్ చేస్తుంది, ప్లస్ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఈరోజు మనం అబ్డమిన్ ఫ్యాట్ తగ్గడానికి ఎలాంటి యోగా ఆసన యూజ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ఆసనతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.